అయితే శనివారం అనమాట. నేనైతే పొద్దున్నే లేచి పూజ అయితే ఇలా చేసేసుకున్నాను, పిల్లల్ని స్కూల్కి పంపించేసి. అయితే వంట చేస్తున్నానండి. పొయ్యి మీద గిన్నె పెట్టేసి కొంచెం ఆయిల్ హీట్ ఎక్కినాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్ వేసేసి కొంచెం మంచిగా ఆనియన్స్ని కూడా మంచిగా వేగనివ్వాలన్నమాట. పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి ఆనియన్స్ అయితే. సో చూసారు కదండి, అన్నీ అయితే వేసేసి ఎగరేస్తున్నాను. అంటే గంట పెట్టి కలుపుకోవచ్చు, అలా నిండుగా ఉండి కుదరినప్పుడు ఇలా ఎగరేసుకుంటే మొత్తం అన్నీ మిక్స్ అవుతాయి అన్నమాట. సో కొంచెం సేపు అయితే మూత పెట్టి మగ్గనిచ్చేసాను. సో ఇప్పుడైతే పప్పు చేస్తున్నానండి నేను వచ్చేసి. పప్పు వచ్చేసి 2 గ్లాసెస్ అయితే వేసానండి. ఇప్పుడైతే అందులో ఒక టొమాటో, పచ్చిమిర్చి వేసేసాను పప్పులో. ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి. జస్ట్ కొంచెం పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది. సో సాల్ట్ వచ్చేసేమో 1 టీ స్పూన్ వేస్తున్నాను. సాల్ట్ ఒక 2 టీ స్పూన్ వేసాను. అవసరం అయితే మీరు కొంచెం వేసుకోవచ్చు, సరిపోకపోతే తర్వాత మనం పోపు పెట్టుకున్నప్పుడు. ఇప్పుడు కారం వచ్చి కూడా 1 టీ స్పూన్ వేస్తున్నాను. కొంచెం చింతపండు, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసి, చాలదనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు పప్పు ఉడకదనుకుంటే. సో ఇప్పుడు కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నానండి. సో నేను ఈ పప్పు అయితే ఇండక్షన్ స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇదైతే తొందరగా అయిపోతుంది పప్పు, పొంగకుండా ఏం లేకుండా. పప్పు అయితే అయిపోయింది. ఇప్పుడైతే మెతిపేసి తిరుగుమాత అయితే పెట్టేస్తున్నానండి. మంచిగా ఉడికిపోయింది పప్పు అయితే. సో చూసారా ఎంత మెత్తగా స్మాష్ అయిపోయింది. సో ఇప్పుడైతే పోపు పెట్టేస్తున్నాను. ఆయిల్ అయితే కాగిపోయింది. చూసారు కదండి, పప్పు అయితే తిరుగుమాత అయితే పెట్టేశాను. ఇప్పుడు అందులోనే కొన్ని గొట్టాలు కూడా వేపుతున్నాను అనమాట పప్పులోకి నంచుకోవడానికి. వంకాయ కర్రీ అయిపోయిందండి. నేను అందులో కారం వేసి నాకు కుక్ చేసిన వీడియో ఎక్కడో మిస్ అయిపోయింది. సో వీడియో అయితే చూసేసేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో నేను చేసిన ఈ పేమెంట్ చూపిస్తా. గొట్టాలు వేపేసాను, పప్పు, వంకాయ కర్రీ, రైస్ పక్కన వేసానండి. పొయ్యి మీద ఉడికిపోయింది.